మొత్తాన్నం తిని బీడీ కట్ట కాల్చుకుంటా ఒక కొద్దిగా సారా ప్యాకెట్ దాగి మీ వాడే నాటకాన్ని చూసి ఇదా బైబిల్ అని తెలుసుకున్న ప్రజలు 10 లక్షల మంది ఉన్నారు. ఇది మేము చేసిన సువార్త, మా నాన్నగారి ద్వారా మా కుటుంబం చేసిన సువార్త. అగ్రవర్ణ హిందూ సమాజంలో దుర్యోధనుడి ఏకపాత్ర జరుగుతున్నప్పుడు మహామహులు ఎంతో అవార్డులు పొందారు. కన్నారా ఈ ఆహ్వానము, విన్నారా కౌంతేయుల పన్నాగము, అస్మదీయ పితృదేవ దయాలబ్ధ రాజ్యాంశ వైభవులైన దాయాదులు రాజసీమ సల్పుడియా, ఇది మా ఆధిక్యతను నిక్షేపించుట అని మైసభకు రమ్మని దుర్యోధనుడికి ఆహ్వాన పత్రం. నేను ఎవరి కోసం చెప్పట్లా, మిమ్మల్ని చూశాక నాలో పడుకొని ఫుల్గా నిద్రపోతున్న ఈ పాత్రలు నాలో మేల్కొల్పినాయి. దయచేసి మరి ఇటువంటి యాకోబు పాత్ర ఆడినప్పుడు రక్షణ సైన్యం వాళ్ళు బాపట్లలో మూర్తినగరం ఆలపల్లిలో, అప్పుడు నా వయసు 35 40 ఏళ్ళు ఉండే, 60 ఏళ్ళ యాకోబు పాత్ర ఆడే. ఈ 12 మంది పేర్లు చెప్పారుగా మీరు, వాళ్ళ తండ్రి పాత్ర ఆడా. కొర్రోడా ముసలోడా అని పైపందాలు కట్టుకున్నారు. 3 సార్లు రాష్ట్ర అవార్డులు ఇచ్చా, కానీ తృప్తి లేదు నాకు. విన్నారా, వెంటపల్లి వారు కుటుంబ అన్నట్లు అంటే అది వేరే విషయం. కానీ సరే, థ్యాంక్ యూ. నాలో ఉన్న నిద్ర మేల్కొల్పారు. అమ్మ సుజాత గారు, మంచి గాత్రం, కీప్ ఇట్ అప్, కాపాడుకోండి. దేవుని సేవకు, సమాజ సేవకు, సువార్త సేవకు దాన్ని ఉపయోగించుకుంటూ పద్దాక యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా ఇసుకెత్తుంది. యేసు ప్రభు అప్పుడప్పుడు మనం సంతోషంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఈ ప్రోగ్రాం పెట్టింది ఒక అయ్యగారి కోసం కాదు, జనందరి కోసం. అయ్యగారు వాళ్ళ ఇంట్లో వాక్యం వింటూ ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే నాకు చాలా సంతోషం. ఈరోజు చూస్తున్నా పర్టికులర్గా, ఎందుకంటే చాలా మీటింగులో నేను అటెండ్ అయ్యేవాడు. ఇప్పుడు వీళ్ళందరూ చూడు పాపం, నాకు పెద్దగా ఎవరు గుర్తులేరు, కానీ అవెవరు బుర్రే సమాధానం ఒక హక్కు గుర్తున్నాడు. బుర్రే సమాధానం సిపిఎం పార్టీ తిరిగేది కదా. సోరంపాలెం అంటే నా సొంతూరు కింద లెక్కని మీ అందరూ తెలుసు. చనుబండలో కోడిరెడ్డి అన్న కోటీశ్వరుడు ఏర్ల కిషోర్ని పిలిచి మాట్లాడుతుంటే ద్వారకాంతయ్య గారు కోడిరెడ్డిని వెనకేసుకొస్తే ఇద్దరిని భయంకరంగా వెనక నెట్టిపారేసా. అవడరా మీరు అలా నెట్టేశా. మన కుర్రోళ్ళు మొత్తం 22 మంది కుర్రోళ్ళు నాతో ఉండేవాళ్ళు. ముండ్రోళ్ళు, దార్లోళ్ళు, ఏర్లోళ్ళు. సరే, సంతోషంతో నేను చెప్పే మాటలు ఈ రక్తభాష్యం నాటకం అనేది ఈరోజు మీరు చెప్పారు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిశారు కదా, అదే రక్తభాష నాటకం. ఇది ఎప్పుడు చరిత్ర? 50 ఏళ్ల క్రితం చరిత్ర. 23 మంది కళాకారులతో అనేకమైన ప్రదర్శనలు ఇచ్చాము. నేను ఇప్పటికీ నా లైఫ్లో 2, 1 దేవుడు ప్రార్థన, 2 నాటక రంగం. ఎందుకంటే అందరూ బైబిల్ చదవలేరు, అందరూ వాక్యం వినలేరు, అందరూ అన్నీ చూడలేరు. కానీ ప్రతి పాత్రని స్టేజ్ మీద చూయించి కూలీ నాలికి వెళ్ళొచ్చి వాళ్ళ ఆవిడేదో ఒక ఎండి చేపల కూరడు తిని కదో సారా ప్యాకెట్ దాగి ఎదురుకుండా వచ్చి కూర్చొని ఈ పాత్రలన్నింటినీ చూసి రక్షణ పొందే విధములో ఆ సువార్త సేవ మేము చేశాం. నేను యేసుక్రీస్తు పాత్ర ఆడి మేకప్ దుడుచుకొని వచ్చి బయట కూర్చొని సిగరెట్ కాల్చుకున్నా. బాగా వినాలి ఈ సాక్ష్యం. యేసుక్రీస్తు ఆడితే నాటకం అయిపోయింది, మేకప్ దుడుచుకుని వచ్చి కూర్చున్నా. 100 కొబ్బరికాయలు కొట్టారు నేను నాటకం ఆడేటప్పుడు. ఈ నేనే యేసు ప్రభునే. అయిపోయింది, వచ్చి కూర్చొని సిగరెట్ కాలుస్తున్నా. మహాతల్లి ఎవరో మరి మేకప్, విగ్గు, గడ్డం తీసేసా గుర్తుపట్టరుగా. నా గొంతు గుర్తుపట్టింది. నా వాయిస్ భగవంతుడు ఇచ్చిన వరం, అది ఆడిషన్ వాయిస్ మాది. నాది మా తమ్ముడు
రవీంద్ర లెక్చరర్ మా ఇద్దరితో ఆడిషన్ వాయిస్. చిన్న పిల్లని తీసుకొచ్చి ప్రభువా ప్రార్థన చెయ్యాలి. ఏముంది ప్రార్థన చేయి చీరడు కాలుతున్నారు. నేనేమో ఉప్పు అని కొడుతున్నా. నేనేం కొడుతున్నా నాకు అర్థం కాల. ఇదేంటి ఈ సిగరెట్ కాల్చుకుంటే దరిద్రమైన బ్రతుకుతురా. ఆ అమాయకురాలు వచ్చి ప్రార్థన చేయమంటుంది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఒక పని చేశా. ఏం చేశానయ్యా? ప్రార్థన చేసి జోబులో చేయి పెట్టాను. నా జేబులో ఉన్న ఒక్క పైసా కూడా నా దగ్గర లేదు. నేను ఊర్లో నాకు ఛార్జీలు కూడా లేవుగా. మొత్తం డబ్బులన్నీ తీసి ఆమెకి ఇచ్చి, అమ్మ ద్రాక్షాలు కొని పళ్ళు కొని పిల్లోడికి పెట్టు అని ఇద్దరికి గోవులు నిడిచాను. చిచే ఏంటిది? వాడు నన్ను దేవుడిని చూస్తుంటే నేను సైతాన్ని చూస్తున్నా అని మా నాన్నగారు కూడా నరవై నీ గొంతుకుని బట్టి నీకు యేసుక్రీస్తు పాత్ర ఇచ్చాను, నువ్వేమో ఆ రకంగా సిగరెట్ కాలుతా గంజాయి బ్యాచ్ లేకుండా తప్పయ్యా అంటే సిగరెట్ అయితే మానలేదు కానీ అతి పవిత్రంగా చేశాను. కాబట్టి మీ అందరికి ఇప్పుడు లేదు, అప్పుడప్పుడు అయితే ఇప్పుడు మా కుటుంబం ఇలా చేస్తుంది. మా కుటుంబంలో సభ్యులు ఎవరు నాకు పెద్ద సహకరించరు కానీ నా లైఫ్ మాత్రం ఈ కళాత్మకమైన కార్యక్రమాలతోనే ఎండవ్వాలి. ఏసీ చర్చిలు, పెద్ద పెద్ద ఏసీటీసీలో చదువులు ఈ కాదు కానీ ఏమీ తెలియని అమాయకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఏమ్మా మన పాత్రల ద్వారా చూపించాలి అది. కాబట్టి మీ అందరూ గొప్పవాళ్ళు. మంచి ప్రోగ్రాం ఉంది. మీరు 2-3 పాటలు పాడి అలరింప చేయండి. మరి మా నాన్నగారు రాసిన పాటలు ఏమన్నా మీకు తెలిస్తే పాడండి. ఏమ్మా ఓకే. ఇంత శ్రద్ధతో నా మాట్లాడినందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.